కేశవరావు వారి నివాసంలో చర్చ, కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు, పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. ఎలా ఉండబోతుంది సార్? అంటే నార్మల్గా పార్టీలోకి వస్తారని ఎగ్రీ అయినాకనే ఆహ్వానం పలకడానికి ఇంటికి పోతారు, లేకపోతే ఎందుకు పోతారు? జితేందర్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళాడు. జితేందర్ రెడ్డి వెంటనే ఎక్కడ తేలాడు? కాంగ్రెస్ పార్టీలో తేలాడు. పొన్నా లక్ష్మీ ఇంటికి కేటీఆర్ హరీష్ రావు వెళ్ళాడు. ఆయన ఎక్కడ తేలాడు? మీరు వెంటనే ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్లో తేలాడు. సో సాధారణంగా ముందు మాట్లాడుకున్నాకనే ఫార్మల్గా ఇన్వైట్ చేస్తారు. ముందు మాట్లాడకుండా ఫార్మల్గా ఇన్వైట్ చేయరు. మరి అందువల్ల బహుశా మరి ఏమైనా నిర్ణయం జరిగిందో తెలియదు. కేశవరావు కాంగ్రెస్ కొత్త కాదు కదా కేశవరావు, కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఉండే. సో కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశాడు. సిడబ్ల్యూసి మెంబర్ ఉండే. అందువల్ల కాంగ్రెస్లో ఉన్న అగ్రనేతలందరికీ కూడా కేశవరావు తెలుసు కదా. సో కేశవరావు ఈజ్ నాట్ ఎ న్యూ కమర్ టు కాంగ్రెస్. సో బహుశా మరి కేశవరావు కూడా వెళ్ళాడు అంటే బీఆర్ఎస్లో పరిస్థితి ఏ స్థాయికి వస్తుందని. ఎందుకంటే కేశవరావు కాంగ్రెస్ బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్ ఆయనకు చాలా అత్యంత గౌరవం ఇచ్చాడు. అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఇప్పుడు ఆయన కూతురు మేయర్ చేశారు. అఫ్కోర్స్ క్యాబినెట్లో తీసుకోలేదు, రాష్ట్ర క్యాబినెట్లో కానీ ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా లేకుండా ఆయన జాతీయ రాజకీయాల్లోనే ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మరి ఆయనకి ఏం అసంతృప్తి ఉందో మనకు తెలియదు. కానీ ఆ అసంతృప్తి కన్నా ఎక్కువ ఇప్పుడు కూతురు మేయర్ పదవి ఉండాలి కదా. సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటే మేయర్ పదవి ఉండే అవకాశం కనబడతలేదు. అందువల్ల ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎవరో అతీతం కాదు అన్న దశకు వచ్చింది. మీరు ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, కేసీఆర్ ఏ పని చేశాడో రేవంత్ అదే పని చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్కు నీవు చెప్పిన విద్యే నీరదాక్ష. కేసీఆర్ ఏం చేశాడు? ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్లను లాగేశాడు. ఒకరు కేశవరావు, రెండు డి శ్రీనివాస్. అంటే పీసీసీ ప్రెసిడెంట్లను లాగేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక మెసేజ్, ప్రజలకు కూడా ఒక మెసేజ్. ఇంకా కాంగ్రెస్ ఎక్కడుంది? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే మా పార్టీలో అయ్యాక అనేటువంటి ఒక చావు దెబ్బ తీయాలి అనేది లక్ష్యం. అందులో భాగంగానే పీసీసీ అధ్యక్షులు తీసుకున్నాడు. అఫ్కోర్స్ డి శ్రీనివాస్ తర్వాత కాలంలో నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలకు డి శ్రీనివాస్ గ్యాప్ రావడము, కవితతో సహా బీఆర్ఎస్ నేతలంతా డి శ్రీనివాస్కు వ్యతిరేకంగా కంప్లైంట్ చేయడం, డి శ్రీనివాస్ పక్కకు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అగ్రనేతలకు గురిపెట్టి తీసుకోవడం ద్వారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఎల్ రమణ, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ లాగేశారు. సో అలా కేసీఆర్ చేసిన ఎత్తుగడి ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడు. అందువల్ల ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే చూడు, కేశవరావు స్థాయి నాయకుడు కూడా బీఆర్ఎస్ను వదిలేశాడు, కాంగ్రెస్లో చేరాడు అనే సైకలాజికల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాంతోపాటు హైదరాబాద్ నగర మేయరు, నగరంలో అధికారం కూడా కీలకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సిటీలో ఓట్లు రాలే. అందువల్ల రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయాన్ని మారుస్తారు. సో బీజేపీ ఎలాగ ఉంటుంది? ఎందుకంటే బీజేపీ జిహెచ్ఎంసీలో బలమైన సీట్లు ఉన్నాయి కనుక ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం మారే అవకాశం ఉంటుంది.